వెల్కమ్ టు భారతీ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, జిల్లాలో స్కూల్స్ ప్రారంభమయ్యాయి. అన్ని స్కూల్స్కి సంబంధించిన బస్సులను మీరు చెక్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది అప్డేట్? అవునండి, జిల్లా వ్యాప్తంగా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మేము ఫిట్నెస్ లేని వెహికల్స్ ఏమన్నా తిరుగుతున్నాయనే ఉద్దేశంతో కంపల్సరీ మేము రైడ్స్ మొదలెట్టాము. నిన్న ఒక 2 వెహికల్స్ సీజ్ చేసాము, ఈరోజు ఒక 3 వెహికల్స్ సీజ్ చేసాము. ఫిట్నెస్ లేకుండాను అండ్ ట్యాక్స్ లేకుండాను. ఆల్మోస్ట్ నిన్న ఒక 2.5 అవర్స్ మార్నింగ్ టైం స్కూల్స్ టైమింగ్స్ లోపల వెహికల్స్ వివిధ ప్రాంతాల్లో వెహికల్స్ని తనిఖీ చేస్తున్నాం. ఓవర్లోడ్ పరంగా అయితే ఏం లేదు, బట్ మాకు నిన్న ఈరోజు కలిపి ఒక 5 వెహికల్స్ మేము సీజ్ చేసాము. ఇప్పటికీ ఏదైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా సార్ ఫిట్నెస్కి సంబంధించి? కంప్లైంట్స్ ఏం లేవండి, ఎందుకంటే స్టార్ట్ అయింది కూడా ఈ మధ్యనే కదా, 2 days అవుతుంది కాబట్టి కంప్లైంట్ అంటూ ఏం లేదు. బట్ మేము ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎక్కడన్నా ఇటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ వాటి మీద చర్య తీసుకుంటామండి. అసలు బస్సులకి సంబంధించి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే మంచిది అంటారు? స్కూల్ బస్సులకు సంబంధించింది జిఓఎంఎస్ 35 అని ఉన్నదండి. దానికి సంబంధించిన కరపత్రం మేము రెడీ చేసి ప్రతి అంటే ఫిట్నెస్కి వచ్చిన కానీ మేనేజ్మెంట్కి మేము వాటిని అందజేయటం జరిగింది. వాటిలో పొందుపరిచిన అంశాల ప్రకారం స్కూళ్ళు వివిధ బస్సు ఉండే విధి విధానాలన్నీ అందులో పొందుపరిచాము. దాన్ని ఫాలో చేస్తూ మనము ఆ స్కూల్ బస్సు ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే పిల్లలకి సేఫ్టీకి సంబంధించింది వివిధ అంశాలని అందులో మనం పొందుపరిచాం ఎంఎస్ జీవోలో. సో దాన్ని ఫాలో అవుతుంది. అంటే గ్రిల్స్ ఉండటం, పుస్తకాలు పెట్టుకోవడానికి షెల్ఫ్లు ఉండటం, ముందు లెన్స్ ఉండటం, క్లారిటీ, డ్రైవర్కి 5 మినిమం 60 years లోపల ఉండటం, 5 years ఎక్స్పీరియన్స్ ఉండటం, ఒక అటెండెంట్ ఉండటం, ఇవన్నీ కూడా పొందుపరిచాం. వివిధ ఎల్లోనే ఉండాలని అది చాలా ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ వాటిని మేము ఎట్లా ఇచ్చాము కాబట్టి ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం స్కూల్ బస్సు ఉంటే సరిపోతుందండి. ఓవర్లోడ్ అనేది అయితే ఎట్లానో ఎలో చేయము. యాజ్ పర్ సీటింగ్ కెపాసిటీ వెహికల్ రన్ చేస్తే సరిపోతుంది. మనం అంటే ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే నేను ఇందాక ఇంటరాక్ట్ కూడా అవుతున్నాం పిల్లలతో. వైల్ చెకింగ్ వెహికల్స్ పిల్లల్ని అడుగుతున్నాం, స్పీడ్ వెళ్తున్నాడా, డ్రైవర్ ఎట్లున్నాడు, పర్లేదా, కంట్రోల్ ఉన్నారా, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే వాళ్ళు అయ్యే రెస్పాన్స్ని బట్టి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఓవర్లోడ్ ఏమైనా తీసుకెళ్తున్నారా, పిల్లలతోనే ఇంటరాక్ట్ అవుతున్నాం. ఈవెన్ మా డీటీసీ గారు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు మాతో పాటు చెకింగ్ లోపల. పిల్లలతో ఇంటరాక్ట్ అయితే ఎటువంటి సంఘటనలు అయితే ఏం లేదు, అంత కూల్గానే ఉన్నది, బాగున్నది అన్నట్లే వస్తున్నాయి మాకున్న ఇన్ఫర్మేషన్. సో ఇంకా మేము నెక్స్ట్ ఇంకా ఫ్యూ డేస్ కంటిన్యూ చేస్తాం ఇది రైడ్స్ అవన్నీ కూడా. దాని ప్రకారం ఏమైనా ఉంటే అప్పుడు విల్ టేక్ కేర్, అంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ని హెచ్చరించడం కానీ జరిమానా విధించడం కానీ జరుగుతాయండి. సార్, మరి నిబంధనలను పాటించని స్కూల్ బస్సులకు కావచ్చు, వాటి యాజమాన్యాలకు కావచ్చు, మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకునబోతున్నారు? ఫస్ట్ నిబంధనలు పాటించకపోతే వెహికల్ సీజ్ చేస్తున్నామండి. స్ట్రైట్ అవే వెహికల్ పిల్లల్ని దింపేస్తున్నాం, తీసుకొచ్చి వెహికల్ సీజ్ చేస్తున్నాం. అగైన్ దానికి సంబంధించిన జరిమానా కట్టించిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తూ కంపల్సరీ మేనేజ్మెంట్కి మేము మళ్ళీ ఇటువంటి పునరావృతం కావద్దు అని హెచ్చరించి మరి చేస్తున్నాం. స్కూల్ బస్సుల యాజమాన్యాలకు, అదేవిధంగా ఎవరైతే స్కూల్ బస్సుల్లో ప్రయాణిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నిబంధనలు పాటించండి. అట్లనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కించాము ఓన్లీ మేనేజ్మెంట్ని చూసుకోవాలి లేదా లేకపోతే ఆఫీసర్సే పట్టించుకోవాలనేది వద్దండి. కంపల్సరీ కూడా మీరు కూడా ఫాలో అప్ అవ్వండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఏదైనా మేనేజ్మెంట్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వారు నిబంధనలను పాటించకపోతే మీ దృష్టికి వచ్చినా మీరు కూడా డైరెక్ట్గా అధికారులను సంప్రదించి ఇట్లా జరుగుతుందని మాకు ఇంటిమేషన్, అంటే మా దృష్టికి రాంది ఏదన్నా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగనే మీరు మంది కాదు స్కూల్లో ఎక్కించాము మందికి అయిపోయిన బాధ్యత అనేది ఏం లేదండి. ఇందులో అందరం కూడా బాధ్యత వహించాలి. చిన్నపిల్లల భవిష్యత్తు కాబట్టి మేనేజ్మెంట్ ఉండాలి, పేరెంట్స్ ఉండాలా, డ్రైవర్లు ఉండాలా, అధికారులు అందరం కలిస్తేనే పిల్లల్ని సేఫ్గా స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేది కరెక్ట్గా నడుస్తుంది. కాబట్టి అందరం బాధ్యత మెలిగి పిల్లల్ని సేఫ్గా స్కూల్కి పంపించి తీసుకొచ్చే విధంగా మనం ముందుకు పోదామనేది మా మనమే అండి. సరే, ఎక్కడైనా బస్సుల్లో సమస్యాత్మకంగా అనిపిస్తే వారి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా కంప్లైంట్ ఇవ్వాలంటే? మాది ఆన్లైన్లో ఉంటుందండి మా నెంబర్. చాలామంది ఫోన్ చేస్తుంటారు వివిధ కారణాలతో. తీసుకొని మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి పర్టికులర్ వెహికల్ ఇది ఇట్లా ఉందండి, ఇగో ఈ స్కూల్ ఇది అని మాకు చెప్తే
మేము ఖచ్చితంగా వాళ్ళని ట్రాక్ చేసి ఆ సబ్జెక్ట్ మీద మేము చర్య తీసుకుంటాం. సార్ చెప్పినట్టుగా అందరూ నియమ నిబంధనలు పాటించాలని, అదేవిధంగా ఎవరైతే సమస్యాత్మకంగా ఉన్న వెహికల్స్ ఉన్నాయో వాటిని గుర్తించి కంప్లైంట్ ఇస్తే వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకుంటామంటూ కూడా ఉమామహేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో ఫనీ భారతీ ఛానల్.